దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరి ఒకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, క్రీస్తు ప్రభుల వారు లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తము మరణించి సమాధి చేయబడి మూడవ దినమున పునరుత్థానుడుగా తిరిగి లేచి సజీవుడిగా క్రీస్తుగా మెస్సయాగా తను తాను శిష్యులకు అనేకులకు అగుపరుచుకున్నాడు. అయితే తాను అగుపడిన ప్రతి సమయమందు క్రీస్తు ప్రభుల వారు మరి పలికినటువంటి మాటలు, చేసినటువంటి వాగ్దానములు, ఇచ్చినటువంటి ఆదరణ, ధైర్యమును గురించి, మరి ఆయన పలికినటువంటి మాటలను గురించి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. మొట్టమొదటిగా ఆదివారపు ఉదయకాల సమయాన క్రీస్తు ప్రభుల వారి సమాధి యొద్దకు వచ్చినటువంటి మగ్దలేని మరియా ఎంతో దుఃఖంతో క్రీస్తు ప్రభుల వారిని గురించి వెతుకుతూ ఉన్నప్పుడు మరి క్రీస్తు ప్రభుల వారు ఆ హృదయ వేదనను గ్రహించి ఆమెకు తన ప్రత్యక్షతను, తన దర్శనాన్ని అనుగ్రహించాడు. అంతేకాదు, ఆ మగ్దలేని మరియతో ఉన్నటువంటి స్త్రీలు వారు కూడా ఎంతో దుఃఖంతో, వేదనతో క్రీస్తు ప్రభుల వారి కోసము మరి వారు వచ్చి ఉండగా ఆయన అక్కడ కనబడకపోయేసరికి వారు ఆందోళన పడి, దుఃఖపడి, వేదన పడుతున్నప్పుడు ఆ స్త్రీలను కూడా ఆయన దర్శించి మరి యెరూషలేమునకు వెళ్ళండి, నా శిష్యులకు చెప్పండి, నేను సజీవుడిగా లేచి ఉన్నానని అనేటువంటి వర్తమానాన్ని తన శిష్యులకు పంపించాడు. మరి అదే విధంగా లూకా సువార్త 24వ అధ్యాయం 13వ వచనం నుంచి మనం గమనిస్తే అక్కడ ఆదివారపు మరి సాయంకాల సమయము, ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను గ్రామమునకు వెళుతూ ఉండగా మరి క్రీస్తు ప్రభుల వారు వారితో కూడా కలిసి వారి దుఃఖమును, వారి వేదనను దూరం చేసి మరి వారితో మాట్లాడాడు. అంతేకాదు, మరి సాయంకాలం కావచ్చినప్పుడు ప్రొద్దుగుంకు వేళ వారు ఆయనను తమతో కూడా ఉండమని చెప్పినప్పుడు వారు ఆ క్రీస్తు ప్రభుల వారు వారితో కూడా మరి భోజనమున కూర్చొని ఒక రొట్టెను తీసుకొని ఆయన రొట్టెను విరిచి వారికి పంచిపెట్టినప్పుడు వారి కన్నులు తెరవబడి వారు ఆయనను గుర్తుపట్టారు. అయితే వారు గుర్తుపట్టి ఆ గడియలోనే వారు యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా మరి చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయం 33, 35 వచనాలు చదువుకుందాం. 33 నుంచి. ఆ గడియలోనే వారు లేచి, అనగా ఆ ఇరువురు శిష్యులు, యెరూషలేము మార్గములో ప్రయాణిస్తున్నటువంటి ఇరువురు శిష్యులు క్రీస్తు ప్రభుల వారిని కలుసుకున్నారు. క్రీస్తు ప్రభుల వారు వారికి దర్శనాన్ని అనుగ్రహించాడు. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులను వారితో కూడా ఉన్నవారును కూడి వచ్చి, ప్రభువు నిజముగా లేచి సీమోనుకు కనబడినని చెప్పుకొనుచుండిరి. హల్లెలూయా. శిష్యులు ఈ మాటలు చెప్పుకుంటున్నారు. ఏమని అంటే, ఇదిగో ప్రభువు నిజముగా లేచి సీమోనుకు కనబడినని చెప్పుకొనుచుండిరి. వారిది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకేలాగు తెలియబడినో అది తెలియజేసిరి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి ఇక్కడ ఒక విషయాన్ని మనం గ్రహించగలము. క్రీస్తు ప్రభుల వారు పేతురును కూడా దర్శించాడు. ప్రభువు నిజముగా లేచి సీమోనుకు కనబడినని అక్కడ శిష్యులు కూడా చెప్పుకుంటూ ఉన్నారు. ఎందుకు? ఆ శిష్యులకు వర్తమానం పంపింది ఎవరు? దేవుడు తన దూత ద్వారా మరి
ఆ మగ్దలేని మరియకు, ఆ స్త్రీలకు కూడా వర్తమానాన్ని తెలియజేశాడు. అంతేకాకుండా తాను కూడా ఆ విషయాలన్నిటినీ, తనను చూసినటువంటి సంగతులను, ఆయన పునరుత్థానుడుగా సజీవుడిగా ఉన్నటువంటి విషయాలను వెళ్ళి తన శిష్యులకు తెలియజేయమని క్రీస్తు ప్రభుల వారే పంపించాడు. అయితే ఇక్కడ ఆ శిష్యులు మాట్లాడుకుంటున్నటువంటి మాట ఏమిటి అంటే, ద లార్డ్ ఈజ్ రిజన్ ఇండీడ్ అండ్ హ్యాస్ అపియర్డ్ టు సైమన్. పేతురుకు క్రీస్తు ప్రభుల వారు అగుపించాడు అని వారు చెప్పుకుంటూ ఉన్నారు. ఈ విషయాన్ని భక్తుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయంలో కూడా ఆయన రాస్తూ ఉన్నాడు. ఇదిగో 3, 4, 5 వచనాలు చూస్తే, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. ఆ పేతురు గారికి, కేఫాకు కనబడినటువంటి విషయాన్ని ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు మరి కొరింథీకి రాసినటువంటి కొరింథీ సంఘంకు రాసినటువంటి ఉత్తరాల్లో మరి ఆయన తెలియజేస్తున్నాడు. అయితే మరి ఏ సందర్భంలో క్రీస్తు ప్రభుల వారు పేతురును కలుసుకున్నాడో మనకు ఆ విషయాలు వ్రాయబడలేదు. కానీ యోహాను సువార్తను మనము చదివినట్లయితే, యోహాను సువార్త 20వ అధ్యాయం, ఆ ఆదివారము జరిగినటువంటి సంఘటన గనుక ఒకసారి మనం పరిశీలిస్తే, ఆదివారము ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెందలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. కనుక ఆమె పరుగెత్తుకొని సీమోను పేతురు నొద్దకును, యేసు ప్రేమించిన ఆ మరి ఒక శిష్యుడు అనగా యోహాను యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరగమని చెప్పాను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరును కూడా పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశించలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు, ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుట చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు అనగా యోహాను గారు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపరైరి. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. గమనించాలి ప్రియులారా, ఇక్కడ పేతురు గారిని మనము గమనించినట్లయితే ఆయన గొప్ప ఆశతో క్రీస్తు ప్రభుల వారిని కలుసుకోవాలి, క్రీస్తు ప్రభుల వారిని చూడాలని ఆయన పరిగెత్తుకొని వస్తూ ఉన్నాడు. పరిగెత్తుకొని వచ్చి మరి ఆయన మరి వయస్సులో పెద్దవాడైనందున పరిగెత్తలేకపోయాడు. కానీ యోహాను ముందుగా పరిగెత్తుకొని వచ్చి సమాధి యొద్దనే ఆగిపోయాడు. కానీ పేతురు తర్వాత వచ్చినప్పటికీ అక్కడితో ఆగిపోక సమాధిలోనికి దిగిపోయాడు. క్రీస్తు ప్రభుల వారి సమాధి యొద్దకు ఆయన వెళ్ళిపోయాడు. ఎందుకో తెలుసా నా సహోదరుడా, నా సహోదరి, మరి ఆ లూకా సువార్త 22వ అధ్యాయంలో మనం గమనిస్తే ఆయన క్రీస్తు ప్రభుల వారికి చేసినటువంటి ద్రోహము, ఆయన క్రీస్తు ప్రభుల వారికి చేసినటువంటి నమ్మక ద్రోహము, మోసము ఆయనను ఎంతగానో బాధిస్తూ ఉంది, ఆయనను ఎంతగానో కలవరపెడుతూ ఉంది, ఎంతగానో ఆయన పశ్చాత్తాపడ్డాడు. మరి క్రీస్తు ప్రభుల వారిని ఆ రాత్రికాల సమయమందు ఆయనను మరి ఆ ప్రధాన యాజకుని యొద్దకు వారు తీసుకొని వెళుతూ ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన మనందరికీ తెలుసు.
ఇదిగో వారాయనను పట్టుకొని ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటికి తీసుకొని పోయి పేతురు దూరంగా వారి వెనుక వచ్చుచుండెను. అంతట కొందరు నడిముంగిట మంట వేసుకొని చుట్టూ కూర్చుండినప్పుడు పేతురు వారి మధ్యన కూర్చుండెను. అప్పుడు ఒక చిన్నది మంట వెలుతురులో అతడు కూర్చుండుట చూచి అతన్ని తేరి చూచి వీడును అతనితో కూడా ఉండెనని చెప్పాను. అందుకు పేతురు, అమ్మాయి, నేను అతనిని ఎరుగన. నేను మరికొంతసేపటికి మరి ఒకడు అతన్ని చూచి, నీవును వారిలో ఒకడు అనగా పేతురు, ఓయి నేను కాను అనెను. ఇంచుమించు ఒక గడి అయిన తర్వాత మరి ఒకడు, నిజముగా వీడును అతనితో కూడా ఉండెను, వీడు గలిలయుడు అని దృఢముగా చెప్పాను. అందుకు పేతురు, ఓయి నీవు చెప్పునది నాకు తెలియదు అనెను. అతడింకను మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను. హల్లెలూయా. ప్రభువు క్రీస్తు ప్రభుల వారు పేతురు వైపు చూస్తూ ఉన్నాడు. పేతురేమో అబద్ధమాడుతూ ఉన్నాడు. ఆయన అంతకు ముందే చెప్పాడు, ఈరోజు కోడి కూయక మునుపే నీవు నన్ను ఎరగనని ముమ్మారు బొంకెదవన్న మాటలను పేతురు మర్చిపోయాడు. పేతురు ఆ మాటలు ప్రభువు మాటలను మర్చిపోయి ఇదిగో అక్కడ ప్రభువుకు ద్రోహం చేస్తున్నాడు. అయితే ఆ మాటలు జ్ఞాపకం చేసుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. పీటర్ వెంట్ అవుట్ అండ్ వెప్ట్ బిట్టర్లీ. ఎంతో పశ్చాత్తాపం నిండిన వాడై పశ్చాత్తాపంతో పేతురు అక్కడ బాధపడుతున్నాడు. ఆ తర్వాత ఇక ప్రభువును చూడటానికి పేతురుకు అవకాశం రాలేదు. ప్రభువును ముఖాముఖిగా చూడడానికి, ప్రభువును క్షమించమని అడగటానికి ఆయనకు అవకాశము దొరకలేదు. ఆ బాధలో, ఆ దుఃఖంలో, ఆ పశ్చాత్తాపములో పేతురు ఎంతగానో కృంగిపోతూ ఉన్నాడు. ఆ హృదయ వేదనను చూసినటువంటి క్రీస్తు ప్రభుల వారు ఇదిగో ఆయన హృదయాన్ని బాగు చేయడానికి, పేతురు హృదయంలో కలిగినటువంటి గాయములను కట్టడానికే క్రీస్తు ప్రభుల వారు ఆయనను దర్శించినట్టుగా మనము లేఖనాల నుంచి గ్రహించగలం ప్రియులరా. ఎందుకు అంటే దేవుడు విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యము చేయడు. దేవా, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయాన్ని నీవు అలక్ష్యము చేయవని భక్తుడైనటువంటి దావీదు అంటూ ఉన్నాడు. 51వ దావీదు కీర్తన 17వ వచనం మనందరికీ తెలుసు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయాన్ని నీవు అలక్ష్యం చేయవన్నాడు. 34వ దావీదు కీర్తన 18వ వచనంలో, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. ఎందుకు ఆయన పేతురును దర్శించాడో మనం అర్థం చేసుకోగలం. పేతురు పశ్చాత్తాపముతో ఆ 3 దినములు ఎంతో వేదనతో, అయ్యో నేను నా ప్రభువుకు ద్రోహం చేశానని ఎంతో కృంగిపోతూ ఉన్నాడు. హృదయంలో వేదన చెందుతూ ఉన్నాడు. అయితే దేవుడు గుండె చెదరిన వారిని బాగు చేయువాడు, వారి గాయములన్నిటినీ కట్టువాడు ఆయనే గనుక తన గాయములను లెక్క చేయక, తనను గాయపరిచినటువంటి ఆ పేతురు మాటలను ఆయన లెక్క చేయలేదు. కానీ పేతురు పొందుతున్నటువంటి బాధను, పేతురు హృదయంలో ఉన్నటువంటి గాయాన్ని కట్టడానికే క్రీస్తు ప్రభుల వారు ఆయనకు కనబడి దర్శనమిచ్చి ఆయనను ఓదార్చి, ఆయనకు క్షమాపణను అనుగ్రహించి ఆయనను బలపరచడాట్లుగా మనం లేఖనాల నుంచి గ్రహించగలం. కాబట్టి నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు నువ్వు ప్రభువుకు ద్రోహం చేశావేమో, ప్రభు నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావేమో. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు. కాబట్టి ఆయన వైపు తిరుగుదాం, ఆయన అనుగ్రహించే క్షమాపణ పొందుకుందాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారివైన దేవా, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా ప్రియ పరమ తండ్రి, మరొకసారి మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామంలో దేవా, మీ కృపా సన్నిధానంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. దినమెల్లా మీరు చేసిన మెల్లన్నిటి కొరకు మీకు వందనాలయ్యా. మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, కాపుదలను బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అవునయ్యా, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయాన్ని నీవు అలక్ష్యము చేయి దేవుడవు కాదు అయ్యా. మేము
మా క్రియల వల్ల, మా చర్యల వల్ల, మా తలంపుల వల్ల, మా నడకల వల్ల మీ దృష్టిలో చేసిన ప్రతి ద్రోహమును, పాపమును క్షమించి పునరుత్థానుడైన క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించేటటువంటి సమాధానము, ఆదరణ, సంతోషం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.